హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఎంఎస్. ఈరోజు అయితే ఫిష్ కర్రీ వండుతున్నామండి. ఫిష్ అయితే ఫస్ట్ తీసుకొచ్చాము, దాన్ని మంచిగా ఫ్రెష్గా కడుక్కున్నాము. సో నాకైతే ఫిష్ కర్రీ వండడం రాదు, మా అత్తమ్మ అయితే నేర్పిస్తుందండి. ఇప్పుడు చేస్తున్న ప్రాసెస్ అయితే ఇది ఫ్రై కోసం అండి. ఫ్రై చేయడానికి కోసం అయితే అన్నీ మిక్స్ చేసుకుంటుంది. పసుపు వేస్తుంది, సాల్ట్, అలాగే అల్లం కూడా వేస్తుందండి. ఇలా అన్నీ ఆయిల్ వేసి అందులో ధనియాల పొడి అవన్నీ ముందు వేసుకుంది, అన్నీ ఆల్ మిక్స్ చేస్తుంది. అంతా మిక్స్ చేసిన తర్వాత ఫిష్కి అనేది మొత్తం దానికి పట్టించాలండి. మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం అంతా పట్టించి ఫిష్కి మొత్తం మంచిగా అద్దాలండి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత సో నాకైతే ఫిష్ కర్రీ వండడం రాదు, మా ఆయనకంటే ఫిష్ కర్రీ ఇష్టం. సో అద్దినాక ఇలా కనిపిస్తుందండి ఫిష్, చూడండి ఎంత బాగుందో. నాకైతే వండడం రాదని చెప్పి మా అత్తమ్మ అయితే నేర్పిస్తుంది. అత్తకు కూడా అలా ఇద్దరం కలిసి అయితే ఫిష్ ఎలా ప్రిపేర్ చేయాలి, కర్రీ ఎలా చేయాలని మాత్రం నేను మా అత్తమ్మని అడుగుతున్నాను. నాకు ఒక్కొక్కటి ఇలా చెప్తుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది, ఎందుకంటే చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉండరు కదండి. నాకు మా అత్తమ్మ అయితే అన్ని రకాలుగా ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి మా అత్తమ్మ చాలా సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే అత్తమ్మ కూడా ఒక తల్లిలాగానే కదండి. ప్రతి ఇంట్లో కోడలు ఒక తల్లిలాగా చూసుకుంటే ఆ కోడలు అదృష్టవంతురాలని చెప్తాను. సో మా అత్తమ్మ మా ఇద్దరు బాండింగ్ అయితే చాలా బాగుంటుందండి. చెప్పుకోవడం గొప్ప కాదండి, నేను నిజమే చెప్తున్నాను, గొప్ప అని మాత్రం అనుకోకూడదు. మొత్తం ఇలా ఫిష్కి అంతా కారం మిక్స్ చేసుకున్నాం కదా, అన్నీ కలిపి ఇలా పెట్టేసామండి. చూడండి మంచిగా కనబడుతున్నాయి కదా. ఇవన్నీ ఇలా చేసిన తర్వాత ఆరబెట్టుకోవాలండి. కాసేపు ఆరినాక మనం ఫిష్ ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయో, చాలా బాగున్నాయి కదా. నాకైతే ఫిష్ అంటే అస్సలు ఇష్టం లేదు, మా ఆయనకంటే ప్రాణం. అందుకోసమే తన కోసమైనా భార్యగా కన్ఫర్మ్గా భర్త అడిగింది ఇవ్వాలి కాబట్టి సో నేనైతే నాకు ఫిష్ ఇష్టం లేకున్నా తన ఇష్టం కోసం అయితే చాలా ప్రయత్నిస్తున్నాను చేయడానికి. 2-3 టైమ్స్ చేశానండి, కాకపోతే సేమ్ ఫిష్ కర్రీ లాగా రాలేదు, ఆ ఫ్లేవర్ అనేది లేదన్నట్టు. మా అత్త మీద చాలా బాగా చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఫిష్ ఎంత బాగా అనిపిస్తున్నాయో, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఫిష్ కర్రీ చేస్తున్నామండి. అది ఫ్రై చేసుకోవడానికి మాత్రం అన్నీ కలిపి పెట్టుకున్నాము. ఇవి ఫిష్ ఫ్రై. ఇందాక అన్నీ మిక్స్ చేసుకున్నది ఫ్రై కోసం అండి, అది వీడియో తీయడం మర్చిపోయాను. సో అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇప్పుడైతే కర్రీ చేసుకుంటున్నాను. కర్రీ కావాల్సింది ఆనియన్, మిర్చి రెడీగా ఉందండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడైతే ఆనియన్ చేస్తుంది అత్తమ్మ అయితే. అందులోకి మనకు కావాల్సినవి ధనియాల పొడి, మసాలా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నామండి. ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత, గోల్డిష్ అయిన తర్వాత పసుపు వేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అల్లం, చూడండి ఎంత మంచిగా కనబడుతుందో, కలర్ అయితే చాలా బాగుంది కదా. నెక్స్ట్ వచ్చేసి చింతపులుసు వస్తుందండి. ఫిష్లో చింతపులుసు అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. టమాటా కాకుండా చింతపులుసు వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా గ్రేవీ లాగానే ఉంచుకోవాలండి ఫిష్, చాలా బాగుంటుంది. అందులో గరం మసాలా, ధనియాల పొడి, ఆవాల పొడి, మెంతుల పొడి అన్నీ మిక్స్ చేసి వేస్తుందండి. గ్రేవీ ఉంది కదా ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ వేసింది, కారం పొడి, కారం తక్కువ ఉందండి, చూడడానికి మాత్రం ఎంత కారంగా కనిపిస్తుంది. సో అంతా మరిగిందండి, అన్నీ వేసింది కదా. ఇందులో అంతా మొత్తం మరిగిన తర్వాత మరిగిన వెంటనే మనం ఫిష్ వేసుకోవాలి అండి. బాగా మరుగుతుంది కాబట్టి ఫిష్ వేసుకున్న వెంటనే ఒక 10-15 నిమిషాల నుంచి తీసేయాలి. ఎందుకంటే మరిగింది బాగుంటుంది కాబట్టి ఫిష్ తొందరగానే
మెత్తగా పడిపోతుందండి. బాగా తుక్కు తుక్కు కాకూడదు, మంచిగా పీస్ ఇలా వచ్చే విధంగా ఉండాలి. సో ఫిష్ అందులో వేస్తున్నామండి. ఎక్కువ కలపకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇరిగిపోతుంది ఫిష్ అనేది. సో చాలా బాగా అనిపిస్తుంది అండి. నెక్స్ట్ కొత్తిమీర వేసుకోవాలండి. ఆ కొత్తిమీర వేసి మొత్తం కంప్లీట్ అయిన వీడియో నేను తీయలేదు, సారీ ఏమనుకోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచిగా పర్ఫెక్ట్ చూపిస్తానండి. ఇది నా ఫస్ట్ వీడియో, ప్లీజ్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఇంకా ఇప్పటి నుంచి వీడియోస్ చాలా వస్తాయండి, లాంగ్ వీడియోస్. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ మరి.